చాలామంది జీవితాల్లో ఏమవుతుందంటే, అనేక మంది డాక్టర్స్ చుట్టూ తిరుగుతా ఉంటారు. కానీ వారి జీవితాల్లో స్వస్థత మాత్రం ఉండదు. వారికున్న ఆస్తిని, వారికున్నటువంటి సంపదలు అన్నీ కూడా ఖర్చు పెడతారు. కానీ చాలామంది వారు బ్రతకట్లేదండి. చనిపోతున్నారు. మనకి ఈ విషయము అనేక మందిని చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని చాలామంది జీవితాల్లో ఏమవుతుందంటే, ఆశ అనేది కోల్పోయారు. నాకు ఈ స్వస్థత రాదు ఇంకా అని వారు తీర్మానించుకున్నారు. వారి జీవితాల్లో అనేక మంది సూసైడ్‌లు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే నిరుత్సాహపడి ఈ వ్యాధి ఇంకా నాకు తగ్గదు అని. మనం బైబిల్ నుంచి ఒక స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. ఆమె కూడా అనేక మంది డాక్టర్స్ చుట్టూ తిరిగింది. ఆమెకున్నటువంటి ఆస్తి అంతా అమ్ముకుంది. కానీ ఆమెకి ఏ ఉపయోగము లేదు. మరొకసారి దేవుడి వాక్యం చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతున్నాను. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా, ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఇక్కడ మనం గమనించొచ్చు. ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభు దగ్గర చెప్తున్నారు, అయ్యా మా కూతురు చావనై ఉంది, దయచేసి మీరు వచ్చి ఆమెను బాగు చేయమని అడుగుతున్నారు కదండి. అప్పుడు యేసుప్రభు వెళ్తున్నప్పుడు యేసుప్రభు వెంట ఆయన శిష్యులే కాకుండా అనేక జన సమూహములు వచ్చి ఆయన మీద పడుచుండెను అని ఇక్కడ మనం దేవుడి వాక్యంలో చదివాం కదండి. అక్కడ ఒక రక్తస్రావం అనే వ్యాధి కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతుందని ఉంది. మరి రక్తస్రావం వ్యాధి ఉన్న వ్యక్తిని జనాలు మైలు పడిందిగా గుర్తిస్తారు. వారు దగ్గరికి వచ్చి మమ్మల్ని ముట్టుకుంటే మేము మైలు పడతాము అని ఆచారం వారికి ఉందన్నమాట. కనుక ఈ 12 ఏళ్ల నుండి ఆమె ఎంతో వేదన పడుతుంది, ఎంతో దిగులు చెందుతుంది, ఎంతో బాధని అనుభవిస్తూ తన స్వస్థత కొరకు అనేక వైద్యుల దగ్గరికెళ్ళిందండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది. అనేక వైద్యుల దగ్గరికెళ్ళిందంట. తనకు కలిగినదంతా కూడా వ్యయపరిచిందంట. అంటే తనకు కలిగిన ఆస్తి అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, లేకపోతే మన భాషలో అర్థం అయ్యేలా చెప్పాలంటే ఇల్లుంటే ఇల్లు అమ్మేసింది, పొలం ఉంటే పొలం అమ్మేసింది. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టింది. కానీ ఆమెకి స్వస్థత మాత్రము రాలేదు. ఎన్నో తిప్పలు పడింది అని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కదండీ. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఎంత మాత్రమును ప్రయోజనం లేక. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా అనేక లక్షలు ఖర్చు పెట్టావేమో, ఎన్నో వైద్యుల చుట్టూ తిరిగావేమో, కానీ నీకు ఏ మాత్రం ప్రయోజనం లేదు. ఇంకా నాకు నిరీక్షణ లేదు, చావే నాకు కలిగిన అంతము అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీకు నిరీక్షణ ఉంది. మీకు ఒక శుభవార్త ఏంటంటే, మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడున్నాడు. ఆయన పేరే యేసు ప్రభు. మరి ఆ స్త్రీ ఏం చేసిందో చూద్దాం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఇక్కడ ఈ స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందని మనం చదివాం కదండి. అంటే ఈ డాక్టర్ స్పెషలిస్ట్ అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంకొక డాక్టర్ ఇంకా స్పెషలిస్ట్ ఉన్నాడంటే అతని దగ్గరికి వెళ్తాం. అలా అన్ని చోట్లకి తిరిగింది. కానీ ఏమీ ప్రయోజనం లేదు. చివరికి ఈమె యేసుని గురించి విందంట. దేవుని స్తోత్రం అండి. మరి దేవుడి వాక్యం సెలవిస్తుంది కదండి, వినుట వలన విశ్వాసం కలుగును. ఎవరి గురించి విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది? యేసు ప్రభు గురించి, క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలుగును అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా. ఈమె కూడా యేసు ప్రభువుని గురించి వార్త వింది. యేసు ప్రభు స్వస్థపరుస్తున్నారు, యేసు ప్రభు ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన శక్తి కలిగిన వ్యక్తి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడని విని ఉంది, ఆయన వస్తున్నారని విని ఉంది. అప్పుడు ఈమె మనసులో ఒకటి అనుకుంది ఏంటంటే, ఈయన వస్త్రపు చెంగు ముట్టితే నేను స్వస్థపడతాను అని అనుకుందండి. ఈమె నమ్మింది మనసులో. ఎన్నో చోట్లకి తిరిగాను, ఈయన వస్త్రం ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది అని ఈమె విశ్వసించింది. విశ్వసించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాము. నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. దేవుని స్తోత్రం అండి. ఎప్పుడైతే ఆమె వెళ్ళి ఆ వస్త్రము, యేసుప్రభు వస్త్రం ముట్టిందో వెంటనే ఆమె బాగుపడిందంట. వెంటనే ఆమెకు అర్థమైంది, నా బలహీనత పోయిందని. దేవుని స్తోత్రం అండి. చూసారు కదండి, ఎన్నో చోట్లకి తిరిగింది, ఎన్నో తిప్పలు పడింది, ఎంతో ఖర్చు పెట్టింది.
కానీ ఈమెకి పరిష్కారం యేసు దగ్గరే దొరికింది. కనుక నా ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వు ఎన్నో చోట్లకి తిరుగుతున్నావేమో, అది ఒకవేళ డాక్టర్స్ దగ్గరికైనా అవ్వచ్చు, లాయర్స్ దగ్గరికైనా అవ్వచ్చు, లేకపోతే ఇతరితర మనుషుల దగ్గరికైనా అవ్వచ్చు, రాజకీయ నాయకుల దగ్గరికైనా అవ్వచ్చు. వెళ్ళి ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నావేమో, బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలని ఎన్నెన్నో చేస్తున్నావేమో, ఎన్నెన్నో తిప్పలు పడుతున్నావేమో. మీకు ఒక శుభవార్త ఏంటంటే, మీరు ఎన్ని తిప్పలు పడ్డా మీకు జరిగేది ఏమీ లేదు. కానీ మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సహాయం అడిగి విశ్వసించిన ఎడల మీరు విడుదల పొందుతారండి. ఎస్, దేవుని స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. కనుక ఇక్కడ ఈ స్త్రీ స్వస్థత పడింది. కానీ మనం గమనించవచ్చు, అక్కడ ముందు మన వచనంలో చదివాం కదా, అనేక మంది ఆయన మీద పడుచున్నారంట. మరి వాళ్ళకేమీ ఇలాంటివి జరగలేదు. కానీ ఈ ఒక్క స్త్రీకి ఇలాగ ముట్టుకున్న వెంటనే, ఆయన వస్త్రాలు ముట్టుకున్న వెంటనే స్వస్థత వచ్చింది. కనుక ఇంకా కొంచెం కింద వచనాలు చదువుదాము. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నామే, నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అనిరి. యేసుప్రభు వెంటనే నన్ను ముట్టినది ఎవరు అని యేసుప్రభు అడుగుతున్నారు. యేసుప్రభుకి అర్థమైంది అక్కడ అద్భుత కార్యం జరిగిందని. అందుకనే యేసుప్రభు అడుగుతున్నారు, నన్ను ముట్టినది ఎవరు అని అడుగుతున్నారు. శిష్యులకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే అనేక మంది ఆయన మీద పడుతున్నారు, చాలామంది పడుతున్నారు. ఈయనేమో నన్ను ముట్టింది ఎవరు అని అడుగుతున్నారు ఏంటి అని వారికి అర్థం కాలేదు. అనేక మంది అక్కడ ముట్టుకుంటున్నారు, కానీ ఒకరికే ఇక్కడ విడుదల కలిగింది. ఎందుకంటే ఆమె మాత్రమే నమ్మింది, ఈయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుందని. కనుక చాలామంది కూడా చర్చిలకు వస్తారు, మందిరాలకు వస్తారు, దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు, మొక్కుబడి కానుకలు అర్పించుకుంటారు. కానీ అందరి జీవితాల్లో విడుదల జరగట్లేదు, అందరి జీవితాల్లో ఆ స్వస్థత జరగట్లేదు, అందరి జీవితాల్లో ఆ అద్భుత కార్యాలు జరగట్లేదు. ఎందుకంటే మనము నమ్మట్లేదండి. ఎస్, మనము నమ్మకపోవటం వల్లే మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు. మనము దేవుడి దగ్గర నుంచి వచ్చే విడుదల మనము పొందుకోలేకపోతున్నాం. కనుక ఈ స్త్రీ విషయంలో ఆమె నమ్మింది, ఆమె జీవితంలో విడుదల పొందింది. కనుక నా ప్రియ సహోదర, సహోదర, మనము కూడా దేవుణ్ణి నమ్ముదాం. మరి ఇక్కడ కొన్ని వచనాలు చదువుదాము. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచిన, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. చూసారు కదండి, మరి రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రజల మధ్య తిరిగి ఎవరిని పడితే వారిని ముట్టుకోకూడదు, ఎందుకంటే అక్కడ ఆచార ప్రకారం వారు మైలు పడతారని ఉంది గనక ఈమె భయపడుతూ వణుకుతూ వచ్చి చెప్తుంది. కానీ ఈయన దేవుడు గనక ఈయనెవరైతే ముట్టుకుంటారో వారు పరిశుద్ధపరచబడుతున్నారు గనక ఆమె స్వస్థత పొందింది. అప్పుడు యేసుప్రభు చెప్తున్నారు ఒక మంచి మాట ఏంటంటే, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. చూసారు కదండి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని యేసుప్రభు చెప్తున్నారండి. ఎస్, ఆమె విశ్వాసం ఆమెని స్వస్థపరిచింది. మనము కూడా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో కూడా విడుదల పొందుకుంటాము, స్వస్థత కార్యం మనం చూస్తాము. మీకున్న సమస్య నుంచి మీరు విడుదల పొందటము చూస్తారండి. కనుక దయచేసి నా ప్రియ సహోదర, సహోదరి, ఈ మెసేజ్ వింటున్న మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా దయచేసి దేవుడి యందు విశ్వాసం ఉంచండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. కనుక ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది, డబ్బంతా ఖర్చు పెట్టింది, డాక్టర్స్ చుట్టూ తిరిగింది, కానీ ఆమెకి పరిష్కారం దొరకలేదు. చివరికి ఆమెకు అనుగుంది పరిష్కారం. యేసు దగ్గరే నాకు పరిష్కారం దొరుకుతుంది, యేసు దగ్గర మాత్రమే నాకు ఉన్నటువంటి ఈ సమస్య నుంచి విడుదల పొందుకుంటాను అని ఆమె నమ్మింది. నమ్మిన ప్రకారం, విశ్వసించిన ప్రకారం ఆమె చేసింది. ఆమె జీవితాల్లో విడుదల పొందుకుంది, స్వస్థత పొందుకుని సంతోషంగా వెళ్ళిందండి. కనుక మీతో దేవుడు మాట్లాడుతున్నారు. మీ సమస్య ఏదైనా, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి తిప్పలు పడుతున్నారేమో, ఇంక తిప్పలు పడాల్సిన అవసరం లేదు. యేసు యొద్దకు రండి, యేసుకి ప్రార్థన చేయండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు, ఆశీర్వదిస్తారు, స్వస్థపరుస్తారు. ఎస్, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా యేసయ్య, ఇదిగోనైనా ఎవరైతే మరి
అనేక సంవత్సరాల నుంచి బాధపడుతూ నాకు స్వస్థత లేదు, నేను ఇంకా మరణం అయిపోవాలని దిగులు పడుతూ చింతపడుతున్నారు. నేను అలాగే అప్పుల బాధలతో ఉన్నారు, అలాగే కోర్టుల సమస్యలతో ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి ఏ సమస్యతో బాధపడుతున్నా నేను తిప్పలు పడి డబ్బులంతా ఖర్చు పెట్టి డాక్టర్స్ చుట్టూ తిరిగి డబ్బులన్నీ వ్యయపరిచారో నేను వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ మెసేజ్ విని ఎవరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారు మీ చేతులకు అప్పగిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నాయన నువ్వు పొందిన దెబ్బల ద్వారా వచ్చిన స్వస్థతని యేసు నామములో ఆ బిడ్డలకి విడుదల చేస్తున్నాను. మీరేనైనా వారిని తాకి స్వస్థపరచండి. యేసయ్యా నాయనా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ రక్తస్రావం కలిగే స్త్రీ నిన్ను నమ్మి నీ వస్త్రం ముట్టుకుంటే స్వస్థత నొందుతానని నమ్మింది నాయన, స్వస్థత పొందింది. మేము నమ్ముతున్నాం నాయన. నీకు ప్రార్థన చేస్తే నాయన యేసునామములో ప్రార్థన చేసినప్పుడు నువ్వు మమ్మల్ని స్వస్థపరుస్తావని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఇదిగో ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో నాయనా వారి సమస్య నుంచి వారికి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాం నాయన. మీరే వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. అనారోగ్యంతో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి యేసునామములో స్వస్థత ప్రకటిస్తున్నాం నాయన ప్రభా. HIV TB నాయన ప్రభా యేసయ్య, ఇంకా ప్రాణాంతకరమైన కరోనా వైరస్తో బాధపడుతున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే వారిని తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాను, లేవనెత్తమని వేడుకుంటున్నాను. అలాగే నాయన అప్పుల బాధలతో ఉన్న వారిని మీరే నాయన విడిపించండి. అలాగే ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అదే రీతిగా నాయన ప్రభా ఎవరైతే ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నారో, గర్భఫలం లేదని లేకపోతే ఇతర సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారందరికీ విడుదల దయచేసి ప్రభా వారి జీవితాల్లో వివాహం కాని వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యం జరిగించి వివాహం జరగడానికి ప్రతి విషయంలోనైనా నీవే మేలులతో వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం అండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని యేసుప్రభు చెప్పిన రీతిగా మనం కూడా దేవుని నమ్ముదామండి. యేసుప్రభు నా జీవితంలో ఈ కార్యం చేస్తున్నారు, నన్ను యేసుప్రభు స్వస్థపరుస్తారు, నాకున్నటువంటి పరిస్థితి మారుతుంది అని మనము యేసుప్రభు యందు విశ్వాసం ఉంచుదాము. మన జీవితాల్లో మనం అద్భుత కార్యాలు చూస్తాం. మరి ఈ మెసేజ్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుంటే ఆ విషయాన్ని మాకు తెలియజేయండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి 9704588818 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో మీ ప్రార్థన అవసరాలు కామెంట్ చేయండి. ఈ మెసేజ్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మరి ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాము. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.